ఫ్యాన్స్ కూడా చెప్తూ ఉన్నారు ఇది ఫ్యాన్స్ సినిమా అని. అంటే శుక్ర శనివారం ఆదివారం తప్ప సోమవారం వచ్చేసరికి సినిమా ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే మరో జానీ సినిమా తలదిన్నేలాగా ఉందని వాళ్ళు చెప్తున్నారు. అనవసరంగా 1000 రూపాయలు పెట్టుకుని వెళ్ళాము. కనీసం 50 రూపాయలు విలువ చేసే ఎంటర్టైన్మెంట్ కూడా అందలేదు. ఎలివేషన్ తప్ప సబ్జెక్ట్ ఏం లేదు. అప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇదే డిప్యూటీ సీఎం గారు ఏమన్నారంటే, కొంతమంది హీరోలు ఇప్పుడు ఉన్నటువంటి హీరోలు అడవులను నరికేసి స్మగ్లింగ్ చేసి ఏదో మేము పెద్ద తోపు హీరోలు అని చెప్పుకొని ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారో ఏం మెసేజ్ ఓరియంట్ సినిమాలు తీస్తారని చెప్పి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మరి ఈ రోజున ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇదే సభ్య సమాజానికి ఈ భారతదేశానికి ఈ ప్రపంచానికి ఏం మెసేజ్ ఇస్తామని చెప్పి ఓజీ అని సినిమా తీశారంటే, మీ అందరూ కూడా ఒరిజినల్ గ్యాంగ్స్టర్లు అవ్వండి. మీరందరూ కూడా ఒరిజినల్ అదే ఏవైతే మారణాయుధాలు పట్టుకొని మీరు ఒక గ్యాంగ్స్టర్లుగా లేదంటే ఒక స్నైన్ స్టాచర్లుగా లేదంటే మా వీధి రౌడీలాగా తయారవ్వండి అని చెప్పి మీరు మెసేజ్ ఇస్తూ ఉన్నారా? ఒకటే సార్ వినా సార్, ఎందుకు మీకు అంత నొప్పి? బాలకోటి గారు వినాలి కదా. ఓజీ అంటే ఈ మాటకి వినాలి బాలకోటి గారు. ఓజీ అంటే కేఎస్ ప్రసాద్ గారు ఒక నిర్వచనం ఇచ్చారు, ఒంటరిగా గెలవలేని వాడని. ఓజీ అంటే నేను ఒక నిర్వచనం ఇస్తున్నాను, ఒక గాడిద అంటే గాడిద